హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశ్రీ మోహన్ వ్లాగ్స్. ఇవాళ నేను మీకు చూపించబోతున్న రెసిపీ అరిసెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. సో నేను 4 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకొని నైట్ అంతా నానబెట్టుకున్న రైస్ని ఇలా వడపోసుకోవాలి. ఇలా అన్ని నీళ్ళు వడిపోయిన తర్వాత ఇలా ఒక తెల్లని బట్ట మీద లేకపోతే పంచి మీద ఇలా చూపిస్తున్నట్టుగా వీడియోలో బాగా నేర్పుకోవాలి. అవి బాగా పొడి అయ్యాక తడంతా ఆరిపోయాక ఒక మిక్సీ జార్లో ఆ బియ్యాన్ని వేసుకొని ఇలా వేసుకున్న బియ్యంతో పాటు యాలక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న వాటిలో మళ్ళీ మనకి ఏమైనా బియ్యం అలా మిగిలి ఉండొచ్చు అని చెప్పి నేను ఇలా జల్లెడ పడుతున్నాను. ఇలా జల్లెడ పట్టుకోవడం వల్ల బియ్యపు ఉండలన్నీ జల్లెడలో ఉండిపోయి మనకు నైస్గా పిండి అనేది వస్తుంది. సో నేను మిగిలిన బియ్యాన్ని అంతటినీ ఇలా పిండి పట్టించాను. ఇలా పిండి పట్టించిన తర్వాత నెక్స్ట్ బెల్లం అవసరం దీనికి అరిసెలకి. సో దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ నేను 4 గ్లాస్ ఆఫ్ రైస్కి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న అచ్చు బెల్లము అలా 5 ఉండలు తీసుకున్నాను బెల్లము. సో ఆ బెల్లం అంతటిని నైస్ పొడి చేసుకొని ఇలా ఒక బౌల్లో కానీ ఒక ఆటకలో కానీ ఇట్లా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత అది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఆ హీట్కి. ఇలా మెల్లమెల్లగా బెల్లం కరుగుతున్న టైంలో కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలన్నమాట. సో దట్ బెల్లం మనకి ఉండలుగా ఉండదు. ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఇలా పాకం ముదురు పాకం కాకుండా మరి లేత పాకం కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో మనము ప్రిపేర్ చేసుకోవాలి. సో తగినట్టుగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా తిప్పుకుంటూ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాంట్లో వెంటనే మనము ఏం చేయాలంటే బియ్యపిండిని వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. సో నువ్వులు యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఎక్కడైతే నేను తెల్ల నువ్వులు యూస్ చేశాను, నల్ల నువ్వులు కూడా యూస్ చేసుకోవచ్చు. మనం బియ్యపిండి పట్టించాం కదా, సో ఆ బియ్యపిండిని ఒక కప్పు వేసుకుంటూ ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండలు లేకుండా నీట్గా నైస్గా వచ్చేలాగా కలుపుతూ ఉండాలి. సో ఇలా కలుపుతున్నప్పుడు మాకైతే కొద్దిగా బియ్యపిండి తక్కువ వచ్చింది. సో అప్పుడు మేము ఏం చేసామంటే ఇది జస్ట్ ఒక చిన్న టిప్ లాగా అనమాట. మేమేం చేసామంటే గోధుమ పిండిని యూస్ చేసాము. గోధుమ పిండి సో కొద్దిగానే యూస్ చేసాం. సో 1 కప్పు 1.5 కప్ అలా తక్కువ వచ్చింది. సో అప్పుడు మేము గోధుమ పిండిని యూస్ చేసాము. సో మనకి అప్పుడు అరిసెలు తట్టుకోవడానికి కావాల్సినంత కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట. సో ఇలా బియ్యపిండి తక్కువ వచ్చింది కాబట్టి అలా గోధుమ పిండిని వాడాము. ఇప్పుడు నేను ఒక ఐరన్ కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా మరిగించుకున్నాను. ఇక్కడ పిండి మనకి రెడీ అయింది కదా, సో దాన్ని ఏం చేయాలంటే మనం ప్లేట్ తీసి చల్లార్చకూడదు అనమాట. సో ప్లేట్ మూసే మనం యూస్ చేసుకోవాలి. ఇక్కడ మేము ఒక ట్రైల్ వేసాము. పిండి మీద నువ్వులు వేసి ట్రై చేద్దాము, ఇలా మనకి మామూలుగా బేకరీలో చూపించినట్లుగా అలా వస్తాయి అనేసి ట్రై చేసాము. అదేమైందిరా అంటే ఆ నువ్వులన్నీ సైడ్కి వచ్చేసాయి ఆయిల్ వేసిన తర్వాత. సో అలా వద్దులే అని చెప్పి నార్మల్గా మేము అరిసెల్లాగా తట్టుకొని ప్రిపేర్ చేసుకున్నాము. ఇలా ఇద్దరి హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఈ వంట ప్రిపేర్ చేయడానికి. సో ఒకటొకటిగా వేసుకుంటూ ఆయిల్ అంతటిని బాగా తీసేస్తూ 2 గరిటెల మధ్య అరిసె ఉంచి ఇలా ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇక్కడ మా చెల్లెలు అరిసెలు తడుతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అరిసెలు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మనం ప్రిపేర్ చేసిన పిండి, సో దాన్ని మనం ప్లేట్లో పక్కకు తీసుకుంటూ సో అది క్లోజ్ చేసేసి దీన్ని పిండిని చిన్న ఉంటలుగా చేసుకొని అరిసెల్లాగా ఇలా తట్టుకొని పేపర్ కవర్, మేము ప్లాస్టిక్ కవర్ యూజ్ చేశాను అక్కడ నేను. సో ఆ కవర్ అయితే ఈజీగా ఉంటుంది. ఆయిల్ కొంచెం చేతికి రాసుకొని ఇలా కవర్కి కొద్దిగా రాసి ఆయిల్, సో అలా చేస్తూ వచ్చాము. సో బాగా వచ్చాయి అరిసెలు. ఇలా మీరు ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ రెసిపీని ఫాలో అయిపోండి. సో బాగా వస్తాయి. సో టేస్టీగా కూడా ఉంటాయి. ఎప్పుడైనా పండగలకి పెళ్ళిళ్ళకి ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని కొత్త వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ.